హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మావుళ్ళమ్మ భీమవరం రుచులు. ఈరోజు నేను మీకు పీతల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. ఈ కర్రీని మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా సరే ఇలా ఫాలో అయ్యి చేస్తే కర్రీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేను ఇంతకుముందు గుడ్డు పీతల వంకాయ పులుసు కర్రీని ఆల్రెడీ షేర్ చేశానండి. ఆ రెసిపీని కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే 1 ఆనియన్ని ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పీత మొరం అంటాం కదండి, అవి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా గుడ్డున్న పీతలు అయితే మనకి పీతల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ అలాగే గుడ్డు కూడా యాడ్ చేసుకుని డెక్కలు, కాళ్ళు ఇవన్నీ కూడా ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వంకాయ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కారం, టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి చింతపండు రసంని యాడ్ చేసుకోవాలండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుందండి దీనికి. అండ్ ఇలా ఒక్కసారి మనం దీన్ని బాగా మిక్స్ చేసుకుని గ్రేవీకి సరిపడా అండ్ అలాగే ఇది కుక్ అవ్వడానికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. అండ్ ఒక 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసుకుని ఒకసారి దీన్ని మిక్స్ చేసుకుందాం. అండ్ ఒకసారి మనం దీన్ని బాగా మిక్స్ చేసేసుకుని ఇందులో సాల్ట్ అవన్నీ కూడా మనం ఒకసారి సరిపోయేలా చెక్ చేసుకుని ఈ టైంలో సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. అండ్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టేసి దీన్ని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం. మనకైతే ఇది దగ్గర పడిందండి. మీరు ఇంకొంచెం దగ్గర పడాలి అనుకుంటే ఇంకొక 2 మినిట్స్ మీరు సిమ్లో కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుని దీన్ని మిక్స్ చేసుకోవాలి. మనకి ఆయిల్ అయితే సపరేట్ అయింది కాబట్టి మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ కర్రీని సర్వ్ చేసుకుందాం. ఈ కర్రీ కుక్ అవ్వడానికి ఓవరాల్గా ఒక 15 to 20 మినిట్స్ అయితే పడుతుందండి. అండ్ మనం తీసుకున్న ఈ క్రాబ్స్ క్వాంటిటీని బట్టి కర్రీ టైం అయితే తీసుకుంటుంది. సో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మీరు ఇలా చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు డిష్ అవుట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుంటున్నాం, చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఈ కర్రీని చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ పీతల కర్రీని ట్రై చేయండి. అండ్ ఈ వంకాయ కాంబినేషన్తో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.